హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వావ్ మామ్స్ గురించి చెప్పాలంటే జస్ట్ వావ్ అనే చెప్పొచ్చు. ఎందులోని తగ్గేదేలే అంటున్న మామ్స్ కోసమే కాకుండా హెల్దీగా హ్యాపీగా ఉండాలి అనుకునే వాళ్ళందరి కోసం మన ఛానల్లో వీడియోస్ ఎప్పటికప్పుడు పోస్ట్ చేస్తూనే ఉంటాను. ఈరోజు మరొక మంచి టాపిక్తో మీ ముందుకు వచ్చేసానండి. మన ఎమోషన్స్ని మనం అసలు ఎలా కంట్రోల్ చేసుకోవాలి అనే టాపిక్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. వీడియోని మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూసేయండి. వీడియోలోకి వెళ్ళబోయే ముందు మన ఛానల్లో నేను ఎప్పుడు కూడా మోటివేషనల్ వీడియోస్ అండ్ అలాగే పర్సనాలిటీ డెవలప్మెంట్ స్కిల్స్ ఇలాంటి టాపిక్స్ మీద వీడియోస్ చేస్తూ ఉంటాను. మీకు ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి హెల్ప్ అవుతుంది అనుకుంటే ఈ వీడియోని షేర్ చేయండి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూసిన తర్వాత మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ అమూల్యమైన చేతులతో ఒక కామెంట్ కూడా ఇచ్చేసేయండి. సో వీడియో టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. బేసిక్గా మనం ఎప్పుడు కూడా మన ఎమోషన్స్ని వేరే వాళ్ళ చేతుల్లో పెడుతున్నాం. కోపం, బాధ, లేకపోతే ఎక్కువగా అసూయపడడం. సో ఇలాంటి ఎమోషన్స్ ఏవైనా సరే కానివ్వండి, పక్కన వాళ్ళతోనే ముడిపడి ఉంటాయి. ఎప్పుడు నీకు నువ్వు బానిస అవ్వాలి తప్పితే మనం ఎదుటి వాళ్ళకి ఎప్పుడు బానిస అవ్వకూడదు. మనం ఎదుటి వాళ్ళకి బానిస అవ్వలేదు అని మనకి మనం చెప్పుకుంటున్నాం, కానీ ఎదుటి వాళ్ళ చేతుల్లోనే ఉంటున్నాం. బేసిక్గా మనం ఎప్పుడైనా సరే కానివ్వండి, మనల్ని వేరే వాళ్ళు ఒక మాట అన్నారు అనుకోండి, అంటే కోపంగా మనల్ని గసిరారు అని అనుకోండి, వాళ్ళు నన్ను గసిరారు, గట్టిగా అరిచారు నా మీద అని చెప్పేసి మనం బాధపడిపోతూ ఉంటాం. అవునా? మనకి ఎవరైనా ఇరిటేట్ చేసే పనులు మన ముందు చేస్తున్నారు అని అనుకోండి, మనం వాళ్ళ మీద కోపపడిపోతున్నాం. అంటే మన ఎమోషన్స్ మన కంట్రోల్లో ఉండట్లేదు. ఆ టైంలో మనం ఎలా రియాక్ట్ అవ్వాలో అలా కాకుండా రకరకాలుగా రియాక్ట్ అవుతూ ఉంటాము. సో మనం ఒక ఫంక్షన్లోకి వెళ్ళాము. ఫంక్షన్ దగ్గరికి వెళ్ళినప్పుడు అక్కడ మన రిలేటివ్స్లో ఎవరైనా ఏదైనా ఒక చిన్న మాట అన్నారు అనుకుందాము, మనల్ని హేళన చేసే విధంగా అన్నారు అనుకుందాము. ఆ సమయంలో అక్కడ మనం కోప్పడాలి వాళ్ళ మీద, లేకపోతే మనం చేతగానితనంతో బాధపడతాం. ఈ రెండే కదా మనం చేస్తూ ఉంటాము. ఈ రెండు కాకుండా ఆ సిచ్యువేషన్ని, ఆ పరిస్థితుల్ని అక్కడ అలా వదిలేసి వీళ్ళు ఎప్పుడు ఇంతే, వీళ్ళు ఇంతే, వీళ్ళు ఈ మనుషులే ఇంత అని చెప్పేసి మనం పాజిటివ్గా థింక్ చేసి మాత్రం రాము. అయితే ఒకటి మన మైండ్లో పెట్టుకొని బాధపడుతూ ఉంటాము. ఆ ఎమోషన్ని మనతో పాటుగా క్యారీ చేస్తాం. అంటే వాళ్ళన్న మాటని మనం క్యారీ చేస్తున్నాం. వాళ్ళన్న మాటకి మనం ఏడుస్తున్నాం. వాళ్ళన్న మాటకి మనం బాధపడుతున్నాం. వాళ్ళన్న మాటకి మనం కోప్పడుతున్నాం. వాళ్ళన్న మాటకి మనం నవ్వుతున్నాం. వాళ్ళన్న మాటకి మనం ఏడుస్తున్నాం. ఇలా ప్రతి మన ఎమోషన్ని కూడా ఎదుటి వాళ్ళ చేతుల్లో డైరెక్ట్గా వెళ్ళి పెడుతున్నాం. వాళ్ళు మనల్ని ఎలా ఆడిస్తే మనం అలా ఆడుతున్నాం. మన ఎమోషన్స్ మన చేతుల్లో లేవు కదండి, వాళ్ళ చేతుల్లోనే ఉన్నాయి. అవునా? మీరు అనుకోవచ్చు, ఇక్కడ చాలామంది అంటుంటారు, మరి వాళ్ళు నన్ను బాధ పెట్టేలాగా మాటలంటే, లేకపోతే ఇప్పటి వరకు నన్ను ఎంతగానో ఇష్టపడ్డ వ్యక్తి సడన్గా నన్ను వదిలేసి చీపో అంటే నేను బాధపడుకుంటా ఉండాలా? ఇప్పటి వరకు నన్ను హేళన చేశారు, హింసించారు, బాధ పెట్టారు, అలాంటి వ్యక్తి ఏదైనా అంటే నాతో క్యారీ చేయొద్దా? నేను బాధపడొద్దా? వాళ్ళు అన్నది నన్నే కదా, ఇలా అనుకోవచ్చు. మనల్నే అన్నారు, కానీ పరిస్థితులను బట్టి, వాళ్ళ సిచ్యువేషన్ బట్టి ఆ మాట అన్నారు. నెంబర్ 1. నెంబర్ 2 ఏంటి అని అంటే, వాళ్ళకి అసలు బుద్ధి లేదు, వాళ్ళు ఆ మాట అన్నారు. సో ఇక్కడ వాళ్ళు బుద్ధి లేకుండా మనల్ని అన్నారు, వాళ్ళకి మినిమం కామన్ సెన్స్ లేకుండా మనల్ని అన్నారు అని అంటే, అసలు వాళ్ళు అన్న మాటల్ని మనం ఎందుకు పట్టించుకోవాలి? వాళ్ళకి బుద్ధి లేదు, కామన్ సెన్స్ లేదు కదా. కామన్ సెన్స్ లేని వాళ్ళ మాటల్ని మనం ఎందుకు పట్టించుకోవాలి? అదొక పాయింట్ మనం తీసుకోవాలి. నెంబర్ 2, వాళ్ళు ఎలాంటి పరిస్థితుల్లో ఉండి మనల్ని ఆ మాట అన్నారో, మేబీ వాళ్ళే కరెక్ట్ కూడా అయ్యి ఉండొచ్చు. వాళ్ళున్న సిచ్యువేషన్ బట్టి వాళ్ళే కరెక్ట్ అయ్యి ఉండొచ్చు. ఆ సమయంలో మనల్ని తిట్టినా, లేకపోతే బాధ పెట్టినా, లేకపోతే మనల్ని వదిలేసి వెళ్ళిపోతున్నా, మనం ఎక్కువగా దాన్ని క్యారీ చేయకూడదు మనతో పాటుగా. వాళ్ళున్న పరిస్థితులను బట్టి, సమయం సందర్భాన్ని బట్టి వాళ్ళు మనతో అలా మాట్లాడారు, వాళ్ళు మనల్ని అలా హేళన చేశారు, వాళ్ళు మనల్ని అలా బాధ పెట్టారు, వాళ్ళు మనల్ని అలా వదిలేసి వెళ్ళిపోయారు. దాన్ని మనం అలాగే క్యారీ చేయాలి. సో ఇక్కడ మళ్ళీ మీరు అనుకోవచ్చు, ఎన్నో సంవత్సరాల నుంచి ప్రేమిస్తున్న వ్యక్తి నన్ను ఇప్పుడు వద్దు పో అనేసి వదిలి వెళ్ళిపోతుంటే, నేను ఏడుస్తూ కూర్చోకుండా, బాధపడుతూ కూర్చోకుండా,
ఓకే బాయ్ బాయ్ టాటా అని చెప్పాలా అని మీరు అనుకోవచ్చు. ఓకే బాయ్ బాయ్ టాటా అని చెప్పాల్సిన అవసరం లేదండి. కొంత సమయం మనం వెయిట్ చేసినట్లయితే అసలు ఆ సిచ్యువేషన్ మనకి ఎందుకు ఎదురైంది అనే ఆలోచన కూడా మనతో పాటుగా మనలో తిరుగుతుంది. దానికి ఒక సమాధానం అనేది వస్తుంది. మనం బాగా గమనించినట్లయితే చిన్నప్పటి నుంచి మనం చాలా సిచ్యువేషన్స్ ఫేస్ చేస్తూ వచ్చాం కదా. మనల్ని ఎవరైనా సరే ఒక టార్గెట్ చేసి నువ్వు ఏం చెయ్యలేవు అని అన్నారనుకోండి, అది చేసి చూపిస్తాం. మనల్ని ఒకరు మోసం చేశారు అని అనుకోండి, మనం వేరే వాళ్ళని మోసం చేస్తే ఎంత బాధపడతారో, ఎంత బాధ కలుగుతుందో మనకి తెలుసు కాబట్టి, ఆ ఎక్స్‌పీరియన్స్ మోసం చేసిన వాళ్ళ దగ్గరే మనం నేర్చుకొని, అలాంటి పని మళ్ళీ చెయ్యం. మనల్ని ఎవరైనా వదిలేసి వెళ్ళిపోతున్నారు అనంటే, ఆ ఎక్స్‌పీరియన్స్ మనకు తెలుసు కాబట్టి, మనం ఎవ్వరిని కూడా ఒక మాట అనం, బాధ పెట్టం. సో, ఇలాంటివన్నీ హ్యాండిల్ చేయడం మనల్ని నొప్పించిన వాళ్ళ దగ్గర, మన మీద అరిచిన వాళ్ళ దగ్గరో, మనల్ని బాధపెట్టి హింసించిన వాళ్ళ దగ్గరో మనం నేర్చుకుంటున్నాం. సో, ఇంత నేర్చుకుంటున్నందుకు మనం హ్యాపీగా ఫీల్ అవ్వాలి. అంతేగాని మన వాళ్ళ ఎమోషన్స్‌ని మన మీద రుద్దుకోవడం ఏంటి? సో, ఇక్కడ నిన్ను నువ్వు లవ్ చేసుకో. వాళ్ళని కాదు. లేకపోతే ప్రతి దానికి కూడా మనం ఇప్పుడు పిల్లలు ఇంట్లో గొడవ చేస్తూ ఉంటారు. సో, గబుక్కుని మనం గట్టిగా అరిచేస్తూ ఉంటాం. తర్వాత మన పిల్లలే కదా గొడవ చేస్తున్నారు అని చెప్పేసి మన ఎమోషన్‌ని కొంచెం కంట్రోల్ చేసుకోవడానికి ట్రై చేస్తాం. అంతకీ మన ఎమోషన్స్ మన కంట్రోల్‌లో లేకపోతే వాళ్ళని గట్టిగా ఒక దెబ్బ వేసేస్తాం. కొడతాం. కొట్టిన తర్వాత మనం మళ్ళీ బాధపడతాం. సో, ఇక్కడ నిజానికి జరిగిందేంటి? మన ఎమోషన్ మన కంట్రోల్‌లో లేకపోవడం వల్ల వాళ్ళ మీద ఇంకొక దెబ్బ కొట్టి వాళ్ళని బాధ పెట్టాం. వాళ్ళని ఎమోషన్‌కి గురి చేసాం. మనం కూడా ఎమోషనల్లీ ఎక్కువగా హర్ట్ అవుతున్నాం. అదే ఇక్కడ కాసేపు ఆలోచిస్తే పిల్లలు కదా! గొడవ చేస్తారు. కాసేపు నా కోపాన్ని కంట్రోల్ చేసుకొని, అరే బాబు! నేను ఒక వర్క్ చేసుకుంటున్నాను. కాసేపు ఉండండిరా అనే ఒక ఎమోషన్‌ని మనం కంట్రోల్ చేసుకోగలిగితే, అటు వాళ్ళకి నొప్పి కలగదు. ఇటు మనకి నొప్పి కలగదు. లేదు ఇంకా ఇరిటేట్ చేస్తున్నారు అనంటే, అలాంటి సందర్భంలో వాళ్ళ ప్లేస్‌లో ఉండి మనం ఆలోచిస్తే గనక, నిజానికి మనం కూడా ఆ ఏజ్ నుంచి వచ్చిన వాళ్ళమే. అలాంటి అల్లరనేది కామన్. ఎలా కంట్రోల్ చేయాలి అనేదే మనం నేర్చుకోవాలి తప్పితే, వెంటనే రియాక్ట్ అయిపోవడం అనేది అంత కరెక్ట్ కాదు. అండ్ మన ఎమోషన్స్‌ని కంట్రోల్ చేసుకోవడానికి ఇంకొక మార్గం ఏంటి అనంటే, నెంబర్ 1 ఏంటి అనంటే, మనం కాసేపు అలా ఉండి ఆలోచించాలి, థింక్ చేయాలి. పాజిటివ్‌గా ఆలోచించగలగాలి. ప్రతి దాంట్లోని మనం పాజిటివ్‌ని వెతకాలి. అంటే పాజిటివ్ అంటే ఇదే. సో, ఒకళ్ళు మనల్ని హర్ట్ చేసి వెళ్ళిపోతున్నారు అనంటే, మేబీ దాని వెనకతల చాలా కారణాలు అయ్యుండొచ్చు. మనం వాళ్ళ ప్లేస్‌లో ఉండి ఒకసారి ఆలోచిద్దాం. నా హస్బెండు నిన్న కాసేపు మా హస్బెండు రెస్ట్ తీసుకుందాం అని చెప్పేసి వెళ్లి పడుకున్నారు. సో, పిల్లలు టీవీ చూసుకుంటున్నారు. నేను కూడా ఇంతకుముందు ఎప్పుడో సగం చూసేసిన ఒక మూవీ ఇంకా హాఫ్ మిగిలిపోయింది కదా! ఎలాగో మా హస్బెండ్ పడుకున్నారు. పిల్లలు టీవీ చూసుకుంటున్నారు. కార్టూన్ తెనాలి రామకృష్ణ చూసుకుంటున్నారు అని చెప్పి, నేను ఫోను చూసుకున్నాను. సినిమా సగం అయ్యేసరికి అంటే సగంలో ఉన్నది ఇంకాస్త హాఫ్ అయ్యేసరికి మా హస్బెండ్ మెలకువయ్యి వచ్చారు. ఆ టైంలో పిల్లలేమో టీవీ, నువ్వేమో ఫోను అని చెప్పి కొంచెం వచ్చిన వెంటనే ఇలా ఒక లుక్ ఇచ్చారు. ఫస్ట్ నేనైతే చాలా బాధపడ్డాను. ఏంటి? ఎలా అంటే, ఇప్పటి వరకు మా హస్బెండ్ పడుకున్నారు. కానీ నా మీద కోప్పడుతున్నారు. కాసేపు పిల్లలు టీవీ చూసుకుంటే తప్పేంటి? నేను కాసేపు ఫోను చూసుకుంటే తప్పేంటి? అని చెప్పేసి నాలో ఒక కోపం లోపల ఒక బాధ. మా ఆయన నన్నన్నారనే బాధ, అలా ఎందుకన్నారు అనే కోపం, తనైతే పడుకోవచ్చు నేనైతే ఫోను చూడకూడదా అని ఒక అహంకారం. ఇవన్నీ కూడా ఆ టైంకి మన మైండ్‌లో మెదులుతాయి కదండీ! ఆటోమేటిక్‌గా ఎవరికైనా కామనే కదా! వెంటనే అక్కడ నేను రియాక్ట్ అయితే, అరిస్తే, గొడవ పెడితే, నా ఎమోషన్స్ అన్నీ నా కంట్రోల్‌లో లేకుండా అదుపు తప్పితే, అక్కడ ఒక గొడవ అవుతది. మనలో ఉన్న మాటలన్నీ, ఆలోచనలన్నీ బయటకొస్తూ ఉంటాయి. కాసేపు నేను నా ఎమోషన్స్ అలాగే కంట్రోల్ చేసుకోవాలి అని అనుకున్నాను.
తిరిగి అరవలేదు, రియాక్ట్ అవ్వలేదు. ఓకే, ఆఫ్ చేసేమన్న వచ్చిన వెంటనే పిల్లలు టీవీ ఆఫ్ చేశారు, నేను ఫోన్ ఆఫ్ చేశాను. కాసేపటి తర్వాత నేను వెళ్ళిపోయి అక్కడి నుంచి వెళ్ళి ఏం రియాక్ట్ అవ్వకుండా ఇంకొక మంచి పని చేశాను. ఫోన్ కట్ చేసేయమన్నారు కదా అన్న ఇదితో బాల్కనీలోకి వెళ్ళి కొంచెం ఎప్పటినుంచో మొక్కలు రిపోర్ట్ చేయాల్సింది ఉంటే రిపోర్ట్ చేసుకున్నాను. అలా ఒక 1.5 అవర్ వేరే ఎప్పటి నుంచో చేయాలనుకున్న పనులు కొన్ని చేసేసుకున్నాను. అవి చేస్తూనే కాసేపు థింక్ చేశాను. మా హస్బెండ్ అలా రియాక్ట్ అవ్వడానికి గల కారణం ఏంటి? తనేదో కాసేపు రెస్ట్ తీసుకుంటున్నాడు పోనీ, పిల్లలకి ఆ టైంలో స్టోరీస్ నేనే చెప్పొచ్చు కదా, లేకపోతే వాళ్ళతో పాటు కూర్చొని అదే చూడొచ్చు కదా, లేకపోతే వాళ్ళకి ఏ హోంవర్క్ అయినా చేయించవచ్చు కదా, ఇంకోటి ఏదైనా చేసి ఉంటే అలా రియాక్ట్ అయిపోయి ఉండే కదా, అలా రియాక్ట్ అవ్వరు కదా, ఎవరైనా అంతే కదా, ఒకళ్ళు టీవీ ఒకళ్ళు పిల్లలు ఇలాగ చూస్తూ ఉంటే రేపొద్దున వాళ్ళు మనల్ని చూసి నేర్చుకుంటారు కాబట్టి అలా చేయకూడదు కదా అన్న ఉద్దేశంతో మా ఆయన అన్నారు. కానీ నేను అక్కడ తీసుకోవడం వెంటనే నా మైండ్లో, మన మైండ్లో ఎలా ఉంటుంది అని అంటే నేను చూడకూడదా, తప్ప, నేను చేసిన తప్ప, ఇలా ఆలోచిస్తాం. సో ఇలా ఆలోచించినప్పుడు మన ఎమోషన్స్ అన్నీ బయటకు రావడం, అదొక యుద్ధం జరగడం, లేకపోతే దాన్నే మన మైండ్లో పెట్టుకొని క్యారీ చేస్తే మనలో కోపం పెరిగిపోవడం, వాళ్ళ మీద అసూయ పెరగడం, ఇలా ఏవో ఒకటి, లేకపోతే బాధపడి మైండ్లో పెట్టుకొని ఏడిస్తే కనుక బాధ పెరిగిపోయి డిప్రెషన్లోకి వెళ్ళడం, ఇలాంటివి జరుగుతాయి. చిన్న చిన్న వాటికే ప్రతిరోజు పేర్చుకుంటూ వెళ్ళిపోతాం మనం. మన సింకులో అంట్లు తోమేటప్పుడు మడ్డి అలా మురికి 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 ఎక్కువైపోతే చాటడంత అయ్యి ఎక్కువ పేరుకుపోతుంది, సడన్గా సింక్ బ్లాక్ అయిపోతుంది. ఎప్పటికప్పుడు మనం క్లీన్ చేస్తేనే బురద అంతా క్లియర్ అయిపోతుంది, ఫ్రెష్గా వాటర్ వెళ్ళిపోతుంది. ఇక్కడ అంతే, మన ఎమోషన్స్ని మనలో అలా పెట్టుకోవడం కానివ్వండి, లేకపోతే వెంటనే ఊరికే అవతల వాళ్ళ మీద సమయం సందర్భం లేకుండా ఆలోచించుకుంటా తిక్క అరిచేయడం, కోపం పెట్టడం, లేకపోతే ఏడ్చేయడం, ఇలాంటివన్నీ చేసేయకూడదు. కాసేపు మన కంట్రోల్లో ఉంచుకొని అక్కడ సిచ్యువేషన్ ఏంటి అని ఆలోచించి గలిగితే, అలా ఆలోచించగలిగితే మనలో చాలా మెచ్యూరిటీ ఉన్నట్టు, మనం ఆ సిచ్యువేషన్ని హ్యాండిల్ చేసినట్టు, మన ఎమోషన్స్ని మన కంట్రోల్లో ఉంచుకున్నట్టు అవుతుంది. ఇలా మన కంట్రోల్లో ఉంచుకోవడం వల్ల అక్కడ సిచ్యువేషన్ అంతా కూడా చాలా కూల్గా ఉంటుంది. తర్వాత కాసేపు అయిన తర్వాత ఆ 1.5 అవర్ తర్వాత నార్మల్గా కాఫీ పెట్టి మా హస్బెండ్కి ఇచ్చాను, ఇద్దరం కలిసి కూర్చొని మాట్లాడుకున్నాం, అంతే అయిపోయింది. అదే ఒక గొడవ జరిగితే ఒక సిచ్యువేషన్ ఎలా ఉంటుంది, అదే నేను ఆ టైంలో నా ఎమోషన్ నా కంట్రోల్లో ఉంచుకోకుండా మా హస్బెండ్ అన్న దానికి ఏడిస్తే ఎలా ఉంటుంది, అదే కాసేపు ఆలోచించి ఒక పని చేసుకొని వెళ్ళిపోతే ఎలా ఉంటుంది. ఇలా 3 రకాల సిచ్యువేషన్స్ మన ఎమోషన్స్ మార్చేస్తాయి అన్నమాట. మన ఎమోషన్ బట్టి ఆ సిచ్యువేషన్ని మనం మార్చేయగలుగుతాం. ఎవరో మనల్ని అన్నారు అని కాదండి, మనల్ని ఎవరైనా అన్నా సరే అనకపోయినా సరే మన ఎమోషన్స్ని మన కంట్రోల్లోనే ఉంచుకోవాలి. మన ఎమోషన్స్ని వాళ్ళ చేతుల్లో పెడితే వాళ్ళు ఎలా కావాలంటే అలా నొక్కుతారు. మనం క్రాంకీగా ఎప్పుడూ ఏడుస్తూనే, ఎప్పుడు మైండ్లో పెట్టుకొని ఎప్పుడు అలా ఉంటే వాళ్ళు మనల్ని అలాగే ఆడిస్తూ ఉంటారు. అది కాదు, మనం వేరే వాళ్ళకి లొంగకూడదు, వేరే వాళ్ళకి బానిస అవ్వకూడదు, వేరే వాళ్ళ చేతుల్లో ఉండకూడదు. మన ఎమోషన్స్ని తీసుకెళ్ళి వాళ్ళ చేతుల్లో పెట్టనేకూడదు. మనం ఆ టైంలో సిచ్యువేషన్కి తగ్గట్టుగా ఉండాల్సిందే. అందరూ కూడా ఏమనుకుంటారంటే జనరల్గా పరిస్థితులను బట్టి నాకు ఇలా చెడు జరిగింది, వాళ్ళు కావాలని అన్నారు అని అనుకుంటూ ఉంటారు. కాసేపు కామ్గా వాళ్ళ ప్లేస్లో ఉండి మనం ఆలోచించినా, ఒక నెగిటివ్లో కూడా పాజిటివ్ని వెతికినా అక్కడ మొత్తం మారిపోతుంది, అంతా బాగుంటుంది. మీరు ఎప్పుడూ కూడా మీ ఎమోషన్స్ని ఎదుటి వాళ్ళ చేతుల్లో పెట్టొద్దు. వాళ్ళు వదిలేసి వెళ్ళిపోతున్నారు అని అంటే వెళ్ళిపోనివ్వండి, మీరు ఆలోచించండి, వెళ్ళిపోవడం నీ మంచికే అని ఆలోచించండి. వాళ్ళు తిట్టారు అని అంటే, వాళ్ళు బాధ పెట్టారు అని అంటే బాధ పెడుతున్నారు అని అనుకోవద్దు. ఎందుకు బాధ పెట్టారా అని ఆలోచించండి. వాళ్ళలోనే మూర్ఖత్వం ఉంది అని అనుకోండి, మనదే రైటు అని అనుకోండి, మనకు తెలుసు కదా ఏది కరెక్టో ఏది రాంగో, మనం పని చేసుకుంటూ వెళ్ళిపోదాం. ఇఫ్ ఇన్ కేస్ వాళ్ళు అన్నదే కరెక్టు, వాళ్ళు ఒక మాట లేకపోతే ఇలా అంటున్నారు అంటే ఏమో అది కూడా వినడం కరెక్ట్ ఏమో అని చెప్పి వినడానికి ట్రై చేయాలి. సో
సో ఇలా మనం ఆలోచించగలగాలి. అలా ఆలోచించినప్పుడు ఎలాంటి పరిస్థితులనైనా సరే మనం ఎదుర్కోగలుగుతాం. ఎలాంటి సిచ్యువేషన్‌లో అయినా సరే మన ఎమోషన్స్‌ని మనం కంట్రోల్ చేసుకోగలుగుతాం. సో ఇలా ఎమోషన్స్‌ని మీ చేతుల్లో, మీ గుప్పిట్లో ఉంచుకుంటే, ఎదుటి వాళ్ళ చేతుల్లో పెట్టకపోతే అక్కడ సిచ్యువేషన్ అంతా కూడా మారిపోతుంది. చాలా బాగా హ్యాండిల్ చేయగలుగుతారు. ఎలాంటి గొడవలు రావు, ఎలాంటి ఇరిటేషన్ రాదు, ఎలాంటి కోపం రాదు, ఎలాంటి బాధ రాదు, ఎలాంటి దుఃఖం ఉండదు. ఎలాంటి ఆలోచనలు గూడ్స్ బండి ఊరికే పరిగెడుతున్నట్టు, ఏదో సౌండ్ చేసుకొని పరిగెట్టినట్టు మన మైండ్‌లో ఆలోచనలు పరిగెట్టవు. అలా కూల్‌గా, కామ్‌గా ఉండడానికి మనం ట్రై చేద్దాం. మరీ మిమ్మల్ని హింసిస్తున్నారు, మరీ మిమ్మల్ని బాధ పెడుతున్నారు అనంటే ఒక్క రోజుకు మించి ఆ ఎమోషన్‌ని మీతో క్యారీ చేయకండి. దాని నుంచి ఎలా బయటపడాలి, అన్న వాళ్ళకి ఎంత దూరంగా అయినా సరే ఎలా వెళ్ళాలి, ఎలా సిచ్యువేషన్స్‌ని హ్యాండిల్ చేయాలి అనే దాని గురించి మాత్రమే థింక్ చేయండి. అప్పుడు అంతా కూడా మంచే జరుగుతుంది. ఇదండి ఇవాల్టి నా వీడియో. నా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. సో మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు ఉంటాను మరి సెలవు. బాయ్ బాయ్.